గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. టీవీస్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా దసరా వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. శ్రీ శక్తి విజయానికి సూచిక విజయదశమి. అందరూ బాగుండాలని దుర్గమాతను ప్రార్థించానన్న ఎమ్మెల్సీ కవిత. మహారాష్ట్రలో భారీగా డ్రగ్స్ పట్టివేత. ఛత్రపతి సంభాజీనగర్లో 23 కేజీల కొకైన్, 3 కిలోల మెఫెడ్రోన్ సీజ్. 2 గంటలకు ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ డి. వన్డే వరల్డ్ కప్లో మరో కీలక పోరు. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో అతి తీవ్ర తుఫాన్ తేజ్. రేపు ఒమన్ దగ్గర తీరం దాటే అవకాశం. ఇక అప్డేట్ చూస్తే, ఎన్నికల్లో గెలుపు కోసం నోటికొచ్చిన హామీలను గుప్పిస్తున్న కాంగ్రెస్ 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న రాజస్థాన్లో చేసింది మాత్రం శూన్యం. గత ఎన్నికల్లో ప్రజలపై హామీల వర్షం కురిపించిన హస్తం పార్టీ ప్రజలకు మొండి చేయి చూపించింది. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే హామీలు పూర్తి చేస్తామన్న మాట ఇచ్చిన రాహుల్ గాంధీ పత్తా లేకుండా పోయారు. రాజస్థాన్లో అధికారాన్ని చేపట్టి 5 ఏళ్లు అయినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా అమలు చేయలేదు. 2018 ఎన్నికల వేళ జన్ ఘోషణ పత్ర పేరిట రాజస్థాన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకొచ్చింది. 2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, యువతులకు ఉచిత విద్య, 3500 నిరుద్యోగ భృతి, రూపాయికే కిలో గోధుమలు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, ప్రతి పంచాయతీకి ఇంటర్నెట్ సదుపాయం లాంటి హామీలిచ్చిన ఆ పార్టీ వాటి అమల్లో చేతులెత్తేసింది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గపోరు కారణంగా తన పదవిని కాపాడుకోవడానికే సీఎం గెహ్లాట్ టైం అంతా సరిపోయింది. దీంతో కాంగ్రెస్ ధ్యాసంతా సీఎం కుర్చీ మీదనే ఉన్నదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ దాన్ని అమలు చేయడం అటుంచి అధికారంలోకి వచ్చి రాగానే విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ తిరిగి పగ్గాలు చేపట్టడం కష్టమని తేలడంతో కాంగ్రెస్ కు హఠాత్తుగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అంశం గుర్తుకు వచ్చింది. బడ్జెట్ సమావేశాల్లో చీఫ్ మినిస్టర్ ఎలక్ట్రిసిటీ ఫర్ ఫార్మర్ పేరుతో పథకం ప్రకటించారు గెహ్లాట్. 2000 యూనిట్ల వరకే ఈ స్కీమ్ వర్తిస్తుందని మెలికపెట్టారు. దీంతో 58 లక్షల మంది రైతుల్లో చిన్న కమాతాలున్న 11 లక్షల మందికి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరనున్నది. స్కీమ్ ప్రారంభం కాగానే గృహ వినియోగ విద్యుత్ యూనిట్ పై 30 పైసలు ఛార్జీని ప్రభుత్వం పెంచింది. ఆ తర్వాత మరో 45 పైసల వాటా విధించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాజస్థాన్లో మొత్తం 23.5 లక్షల రైతులకు సంబంధించి రుణమాఫీ చేయాల్సి ఉంది. అయితే 58,000 మంది రైతులకు సంబంధించిన 409 కోట్ల రుణాలు మాఫీ చేసినట్టు మంత్రి ఉదయ్ పాల్ అంజనా అసెంబ్లీలో ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే సహకార బ్యాంకుల్లో 2 లక్షల వరకు తీసుకున్న పంట రుణాలను మాత్రమే ప్రభుత్వం రద్దు చేసింది. జాతీయ వాణిజ్య బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలకు తమకు సంబంధం లేదని ఏవేవో కారణాలను వల్లెవేసింది. రుణమాఫీ చేయకపోవడంతో అనేక మంది రైతులు తనువు చాలించారు. దీని మీద రైతు సంఘాలు, విపక్షాలు మండిపడ్డాయి. 90% రైతులకు రుణమాఫీ పథకం వర్తించలేదని వామపక్షాల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కిసాన్ సభ ఆరోపించింది. రుణమాఫీకి ప్రభుత్వం విధించిన షరతులు దారుణంగా ఉన్నాయని మండిపడింది. 5 ఏళ్ల పాటు వృద్ధుల పెన్షన్ పెంపును పక్కన పెట్టిన సర్కార్ ఇటీవలే ఆ మొత్తాన్ని 1000కి పెంచింది. ఇదే సమయంలో కనీస వయసు 75 ఏళ్లు నిండి ఉండాలని మెలికపెట్టింది. నిరుద్యోగులకు 3500 భృతి ఇస్తామన్న రాజస్థాన్ సర్కార్ దాన్ని 3000కు తగ్గించింది. రాజస్థాన్లో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 1,00,000 మందికే, అది ఒక నెల మాత్రమే భృతిని పంపిణీ చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకు పెరిగిపోయాయి. తగ్గిస్తామన్న హామీని తుంగలో తొక్కారు. రూపాయికే కిలో గోధుమల కోసం ప్రజలు కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ 44.62% ఓటింగ్తో
విజయబేరి మోగిస్తుందని మిషన్ చాణక్య శర్మ తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ కు 70 నుంచి 76 సీట్లు వస్తాయని, 25 స్థానాల్లో కాంగ్రెస్, 9 స్థానాల్లో బీజేపీ పోటీ పడుతుందని మిషన్ చాణక్య సంస్థ ఫౌండర్ చైర్మన్ శివకేశవ్ తెలిపారు. బీజేపీకి 17.6%, కాంగ్రెస్ కు 32.7% ఓట్లు వస్తాయని పేర్కొంది. అటు రైతులు, దళితులు, మైనార్టీలు సైతం గులాబీ పార్టీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. కారు సారు సర్కారు. గ్రేటర్లో అయినా, ఉత్తర దక్షిణ తెలంగాణలో అయినా జనానిది ఒకే మాట. తెలంగాణ ఎన్నికలపై శాస్త్రీయంగా నిర్వహిస్తున్న సర్వేల్లో ప్రజల నాడి స్పష్టంగా వెలువడుతున్నది. తాజాగా మిషన్ చాణక్య సర్వేలోనూ ఇదే విషయం సుస్పష్టమైంది. నా రాష్ట్రం నా ఓటు నా నిర్ణయం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించగా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నట్లు వెల్లడైంది. గత 4 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అధ్యయనం చేసి 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ డేటాను వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని ఈ సర్వేలో తేలింది. పార్టీ పరంగా చూస్తే బీఆర్ఎస్ కు 44.62% ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. అదే కాంగ్రెస్ 32.71%కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీకి 17.6% ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వేలో తెలిసింది. ఎన్నికల అధ్యయనం చేయడం మా సంస్థ ముఖ్య ఉద్దేశము. అయితే 14 లక్షల డేటా సెట్ తో మేము పనిచేస్తా ఉన్నాం. అంటే ఒకరోజు ఈ మధ్య కాలంలో తెలిసిందే 14 లక్షలు కాదు. గత ప్రాజెక్ట్ లో అంటే మే నుంచి స్టార్ట్ అయిన టాస్క్ లో 10 lakhs అండ్ డాట్ డేటా సెట్ మేము సేకరించడం జరిగింది 114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. నేను కూడా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో విస్తృతంగా పర్యటించిన తర్వాత నా టీంతో పాటు సేకరించిన డేటా ప్రకారం మేము రిపోర్ట్ కూడా జనరేట్ చేశాం. అవసరమైన వాళ్ళకి మేము ఒక ఆబ్జెక్టివ్ మీద పనిచేసాం, వాళ్ళకి అందించాం. తర్వాత నెక్స్ట్ ఈ మధ్య కాలంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో మేము ఈ నెల 4వ తారీఖు నాడు ప్రాజెక్ట్ లాంచ్ చేశాం. మళ్ళీ అగైన్ నా రాష్ట్రం నా ఓటు నా నిర్ణయం అనే ట్యాగ్ లైన్ తోటే మేము పనిచేశాం. చాలా అన్ని పోలింగ్ స్టేషన్ యూనిట్ గా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ స్టేషన్ యూనిట్ గా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మేము పనిచేస్తా ఉన్నాం ప్రస్తుతం. అయితే 14 లక్షల డేటా సెట్ అనేది పెద్ద మేజర్ డేటా సెట్టే. కానీ నేను ఎందుకు చెప్తున్నా 14 లక్షల డేటా సెట్ అని ఎందుకు పదే పదే చెప్తా ఉన్నామంటే, సెఫాలజీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ మ్యాథమెటిక్స్. మీరు 10 మందితో మాట్లాడి కూడా పర్సెంటేజ్ యూ కెన్ క్యాల్కులేట్ ద పర్సెంటేజ్, కానీ సింపుల్ పర్సెంటేజెస్ కెనాట్ రివీల్ ద ఒరిజినల్ అండ్ ది పబ్లిక్. జెండర్ పరంగా చూసినా మిషన్ చాణక్య సర్వేలోనూ బీఆర్ఎస్ వైపే జనం మొగ్గు చూపారు. బీఆర్ఎస్ పార్టీకి పురుషులు 38.91% మద్దతు తెలపగా మహిళలు 50.32% సపోర్టుగా నిలుస్తున్నారు. ఇటు బీజేపీకి 20.14% పురుషులు సపోర్ట్ చేస్తుండగా 15.05% మహిళలు మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ కు పురుషులు 33.76% సపోర్ట్ చేస్తుండగా మహిళలు 31.65%గా ఉన్నారు. ఇతరులకు పురుషులు 7.19%, మహిళలు 2.98% మద్దతిస్తున్నట్లు మిషన్ చాణక్య సర్వేలో తేలింది. అన్ని రకాల వయసులో ఉన్నవారు సైతం బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. మిషన్ చాణక్య సర్వేలో కమ్యూనిటీ పరంగా బీఆర్ఎస్ కే అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. బీసీలో 45.97%, ఓసీలో 41.20%, ఎస్సీలో 43.17%, ఎస్టీలో 44.45% మంది ప్రజలు బీఆర్ఎస్ కు అండగా నిలుస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కు కనీసం 30% మద్దతు కూడా లభించడం లేదు. కులాల పరంగా చూసినా మిషన్ చాణక్య సర్వేలో బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ దక్కుతోంది. మున్నూరు కాపు, యాదవ్, కురుమ, గౌడ్, పద్మశాలి, రజక, విశ్వకర్మ, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, గంగపుత్ర, ఉప్పరి, మేదరి, బోయ సహా పలు రకాల కులాలు కూడా బీఆర్ఎస్ కు అండగా నిలుస్తున్నాయి. మెజార్టీ ప్రజలు సీఎం కేసీఆర్ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారు. మిషన్ చాణక్య సర్వేలో ఓసీలు కూడా బీఆర్ఎస్ పక్షాన నిలుస్తున్నారు. రెడ్డి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కమ్మ, వెలమ, బలిజ సహా పలు రకాల ఓపెన్ కేటగిరీ ప్రజలు గులాబీ జెండాకు జైకొడుతున్నారు. సీఎం కేసీఆర్ 9.5 ఏళ్ల పాలన అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు.
మిషన్ చాణక్య సర్వేలో ఎస్సీలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు నిలుస్తామని చెబుతున్నారు. మాదిగ, మాల, బుడిగ, జంగాలు, నేతకాని, బిండాల, గోసంగి, హరిదాసు సహా పలు వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనను మెచ్చుకుంటున్నారు. ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందంటూ సర్వేలో తమ ఒపీనియన్ను వెల్లడించారు. మిషన్ చాణక్య సర్వేలో మెజార్టీ ఎస్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి జేకొడుతున్నారు. లంబాడీలు, చెంచులు, కోయ, గోండు, ఎరుకల సహా మిగిలిన ఎస్టీ వర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తున్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేయటంతో పాటు తమ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని మెచ్చుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎస్టీలు నమ్మడం లేదని మిషన్ చాణక్య సర్వేలో స్పష్టంగా తెలుస్తోంది. మిషన్ చాణక్య సర్వేలో మైనార్టీలు బీఆర్ఎస్ పక్షాన నిలబడ్డట్లు స్పష్టంగా తేలింది. బీఆర్ఎస్ పార్టీకి ముస్లింలు 48.32%, క్రిస్టియన్లు 50.23%, ఇతర మైనార్టీలు 46.38% మద్దతుగా నిలుస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీని అయితే మైనార్టీలు దూరం పెడుతున్నారని సర్వేలో స్పష్టంగా తేలింది. అది లాస్ట్ డికేడ్ కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు ఆ డికేడ్ ని తీసుకొని 14 నుంచి ఇప్పుడు లేటెస్ట్ ఈ రోజు వరకు డెలివరబిలిటీ మీద చూసుకుంటే 44% డెలివరబిలిటీ వాజ్ ఇన్ లాస్ట్ డికేడ్. నౌ ఇట్ ఈస్ 85% డెలివరబిలిటీ. అంటే పబ్లిక్ డిస్కషన్ ఇది, నేను ఫ్లూక్ గా చెప్పట్లేదు. వీ హ్యావ్ రికార్డ్స్. డెలివరబిలిటీ మీదనే ప్రజల మూడ్ కన్సాలిడేట్ అయింది. మేము రెగ్యులర్ గా అన్ని పారామీటర్స్ మీద అబ్జర్వేషన్ పెడతాం, రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం, గేజింగ్ చేస్తూ ఉంటాం. రైతు బంధు అనే స్కీమ్ డెలివరబిలిటీ, బీమా గానీ, ఇరిగేషన్ ఫెసిలిటీ కానీ, పవర్ కానీ, ఈ 3 అంశాలు స్టేట్ అవే కనెక్టెడ్ టు ఫార్మింగ్ సెగ్మెంట్. ఈ ఫార్మింగ్ సెగ్మెంట్ దీని మీద చాలా స్టేబుల్ గానే ఉందనుకోవచ్చు. గతంలో అయితే కాకపోతే 56-57% ఫార్మింగ్ సెగ్మెంట్ బీఆర్ఎస్ పార్టీతో ర్యాలీ అయింది, గత ఎన్నికల్లో ర్యాలీ అయింది మాకు కనిపించింది. అయితే ఆ తర్వాత కూడా ఫార్మింగ్ సెగ్మెంట్ లో చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. అనేకమైన ఫార్మ్ మెకనైజేషన్ కానీ, ఇరిగేషన్ అంటే మన హార్టికల్చర్ ఫార్మింగ్ కానీ, ఇరిగేషన్ ఏరియా, కల్టివబుల్ ఏరియా పెరగడం కానీ, ఇవన్నీ జరిగినాయి. కాకపోతే ఎమోషనల్ గా డెలివరీ బాగా బ్రహ్మాండంగా ఉన్నట్లు కనిపిస్తోంది పబ్లిక్ నుంచి మనకు. మిషన్ చాణక్య సర్వేలో రైతులు, ప్రైవేట్ ఎంప్లాయీస్, లేబర్, హోమ్ మేకర్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, బిజినెస్ వర్గాలకు చెందిన ప్రజలతో పాటు అన్ని వర్గాలు బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. తామంతా బీఆర్ఎస్ పూర్తి నమ్మకంతో ఉన్నామని, రాష్ట్రాభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని మిషన్ చాణక్య సర్వేలో తేలింది. మొత్తం 14 లక్షల మంది ప్రజలు అభిప్రాయాలు తీసుకొని నిర్వహించిన సర్వేలో దాదాపు 50% ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మిషన్ చాణక్య సర్వే తేలింది. మొత్తం 14 లక్షల మంది ప్రజల అభిప్రాయాలు తీసుకుని నిర్వహించిన సర్వేలో దాదాపు 50% ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మిషన్ చాణక్య సర్వే తెలిపింది. అదే సమయంలో సర్వేలో బీజేపీని ప్రజలు దూరం పెడుతుండగా కాంగ్రెస్ కు సెకండ్ ప్లేస్ ఇస్తున్నారు ప్రజలు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముచ్చటగా 3వ విజయం అందించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. తాజాగా మేనిఫెస్టోలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇవ్వనున్నట్లు తన పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించారు. దీంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ గెలవడం ఖాయమని ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో రైతుల సంక్షేమం ఇమిడి ఉంటుంది. ఇందుకు తాజా ఉదాహరణ రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ హామీ. ఇది అమలైతే ఇటు పేదలకు అటు రైతులకు మేలు కలగనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 93 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా సుమారు 3 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెలా సన్నబియ్యం పంపిణీకి 1.83 లక్షల టన్నులు కావాలి. ఏడాదికి 21 లక్షల టన్నుల బియ్యం కావాలి. ఇందుకు 30 లక్షల టన్నులకు పైగా ధాన్యం అవసరం. ఈ మొత్తం ధాన్యాన్ని రైతుల నుంచే కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు వానాకాలం సీజన్లోనే సన్నాలను సాగు చేస్తున్నారు. వీటిని మిల్లర్లు, వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. సన్న ధాన్యానికి మద్దతుకు మించిన ధర పలుకుతున్నది.
గత వానాకాలంలో మద్దతు ధర క్వింటాలకు 2080 రూపాయలు ఉండగా మార్కెట్లో 2300 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు లభించింది. ఇక సన్నబియ్యం పంపిణీ నిర్ణయంతో ప్రభుత్వం కూడా సన్నధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో మార్కెట్లో సన్నబియ్యానికి మరింత డిమాండ్ పెరగడం ఖాయం. ఏటా సుమారు 35 నుంచి 40 లక్షల టన్నుల్ని ఇతర రాష్ట్రాల వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. మరో 10 లక్షల టన్నులు రైతులు తమ అవసరాలకు ఉంచుకుంటారు. సన్నబియ్యం పంపిణీకి 30 లక్షల టన్నుల ధాన్యం అవసరం. ఈ లెక్కన 70 నుండి 80 లక్షల టన్నుల సన్నధాన్యానికి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 50 నుండి 60 లక్షల టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతున్నది. ఈ సీజన్లో మద్దతు ధర 2203 రూపాయలు కాగా దీనికి మించి బహిరంగ మార్కెట్లో 3000 రూపాయలకు పైగా ధర పలికే అవకాశం ఉన్నదని వ్యాపారులు భావిస్తున్నారు. రైతులకు క్వింటా ధాన్యంపై కనీసంగా 800 రూపాయల వరకు అధికంగా ధర దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.